హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, విజిట్ టు స్వీట్ కార్న్ యూనిట్ అని చెప్పి. మొత్తానికి ఆ స్వీట్ కార్న్స్ అయితే హార్వెస్టింగ్ వచ్చేసాయి. సో అవి ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఈ దారిలో అంతా వరి పొలాలు అప్పుడే కంకులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అవి కూడా హార్వెస్టింగ్ వచ్చేసాయి. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆ మార్నింగ్ టైంలో సన్లైట్ అంతా పడి ఈ ఫీల్డ్స్ అంతా ఒక డిఫరెంట్ గోల్డెన్ కలర్ తో బంగారం పండిస్తున్నట్టు అనిపించింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ మొక్కజొన్న పంట 52 డేస్ క్రాప్, అప్పుడే టాజల్స్ రావడం మొదలయ్యాయి. ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చాము. సో ఇప్పుడైతే కంప్లీట్గా హార్వెస్టింగ్కి రెడీ అయింది. వీళ్ళు టాజిల్స్ వచ్చాక కూడా ఎలాంటి పెస్ట్ అండ్ డిసీజెస్ రాకూడదు అని చెప్పి నీమ్ ఆయిల్ స్ప్రే చేశారు. ఒక 5 ml నీమ్ ఆయిల్ ని 1 లీటర్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసి స్ప్రే చేశారంట. ఇలా రెగ్యులర్ గా ఇరిగేషన్ ఇస్తూ కేర్ తీసుకుంటుంటే కూడా వీళ్ళకి సడన్ గా ఒక ప్రాబ్లం ఎదురైంది. అదేంటి అంటే వీళ్ళు ఒక రోజు యూనిట్ కి వెళ్ళేసరికి మొక్కలన్నీ పడిపోయి ఉన్నాయంట. సో ఇలా ఎందుకు జరిగింది అంటే వీళ్ళు సోయింగ్ చేసేటప్పుడు వర్షాలు ఎక్కువ పడడం వల్ల సాయిల్ అంతా కొట్టుకుపోయి సీడ్ అనేది ప్రాపర్ డెప్త్ లో ప్లేస్ అవ్వలేదు. అందువల్ల రూట్ ఫార్మేషన్ అనేది పైనే జరిగిందనమాట, డీపర్ లేయర్స్ కి వెళ్ళలేదు. సో ఇంకా ప్లాంట్ కి ప్రాపర్ సపోర్ట్ లేక ఇరిగేషన్ ఇవ్వగానే సాయిల్ లూజ్ అవుతుంది కదా, ఇంకా మొత్తానికి అవి పడిపోయాయి అనమాట. ఇంకా ప్లాంట్స్ అన్నిటిని మంచిగా పెట్టి మళ్ళీ ఎర్తింగ్ అప్ చేశారు. ఇదంతా అయిపోయాక కంకులు మంచిగా వస్తున్నాయి. సరే అప్పుడన్నా సక్రమంగా జరిగింది అంటే అది లేదు. ఈ స్టేజ్ లో వాళ్ళకి ఉడతలు పక్షుల బాధలు మొదలయ్యాయి. ఇలా ఉడతలు తింటున్నాయని నోటీస్ చేయగానే వాళ్ళు ఇంకా షిఫ్ట్స్ వేసుకొని ఇద్దరిద్దరు కాపలా ఉండడం స్టార్ట్ చేశారు. వీళ్ళు కొంచెం తొందరగా హార్వెస్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఈ ఉడతల బాధే. పంట చేతికొస్తుంది అన్న టైంలో వీళ్ళు లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి కోసుకునే వాళ్ళు. మార్కెట్లో 10 రూపాయలకో 20 రూపాయలకో ఒక మొక్కజొన్న కొనుక్కొని తింటే మనకు అర్థం కాదు, కానీ ఇలా పండిస్తే అర్థమవుతుంది దాని వెనుక ఉన్న కష్టం అంతా. ఇంకా కంకెల గురించి మాట్లాడుకుంటే ప్రతి ప్లాంట్ కి 2 కంకెలు వస్తున్నాయి. అండ్ ఇవి నార్మల్ వాటికంటే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నాయంట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వాటికి రైట్ సైడ్ వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంది హైట్ లో. ఇవి ఎందుకు అంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, మనం వీటిని స్టాగర్డ్ మెథడ్ లో సోవ్ చేసామని. దానివల్ల మనకి పంట అనేది 2 టైమ్స్ వస్తుంది. ఒకటేసారి బల్క్లో మొత్తం కాకుండా గ్యాప్ ఇచ్చి మనకు హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఎందుకు చేశారు అని చెప్పి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందు వైపు వచ్చి ఇలా ఆకుకూరలు వేసుకున్నారు కొంచెం ఏరియా. ఇలా ఆకుకూరలు ఎందుకు వేసుకున్నారు అంటే వీళ్ళు మొక్కజొన్న పంట వేసినప్పుడు ఇక్కడ కొంచెం ఏరియా ల్యాండ్ ప్రాపర్గా లేదు, అందుకని సీడ్స్ అన్ని జర్మినేట్ అవ్వలేదు. అయిన మొక్కలు కూడా సరిగ్గా గ్రోత్ లేదు, అందుకని ఏరియా ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా ఆకుకూరలు వేసుకున్నారు. ఈ ఏరియాని మొత్తం వీళ్ళు 10 beds గా డివైడ్ చేసి 5 డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్ వేసుకున్నారు. మేతి, గోంగూర, కొత్తిమీర, బచ్చల కూర ఇంకా పాలకూర వేసుకున్నారు. ప్రతి లీఫీ వెజిటబుల్ ని 2 beds లో వేశారు. పాలకూర ఇంకా మెంతి కూరనేమో లైన్ సోయింగ్ వేశారు. కొత్తిమీర, గోంగూర బ్రాడ్కాస్టింగ్. బచ్చల కూరకి 3 centimeters గ్యాప్ ఇచ్చారు సీడ్ కి, ఎందుకంటే ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. లీఫీ వెజిటబుల్స్ అనేవి షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, అందుకని మనకి ఈల్డ్ తొందరగా వస్తుంది. అలాగే దీంతో అడిషనల్ ఇన్కమ్ ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యూనిట్లో మనకి బోగెన్విలియా చెట్లు కూడా ఉన్నాయి. పేపర్ పూలు అంటారు కదా, ఇవి మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్, ఇంకొకటి రెడ్. 2 చూడడానికి చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇలా ముదిరిన కంకలన్నిటిని హార్వెస్ట్ చేసుకొని వీటితో చాలా వెరైటీస్ చేశారు. యూనిట్లో పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఇలా కట్టెల పొయ్యి అరేంజ్ చేసుకున్నారు. ఏ యూనిట్లో అయినా A to Z మొత్తం వాళ్ళకి ఏం అవసరం ఉన్నా స్టూడెంట్సే చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు స్వీట్ కార్న్ ని ఉడకబెడుతున్నారు. స్టార్టింగ్ లో వీళ్ళ దగ్గర దీనికి సరిపడా పెద్ద వెజిల్స్ ఏం లేకుండే, అందుకని వీళ్ళు రిపీటెడ్ గా బాయిలింగ్ చేసుకున్నారు. మనమైతే ఇంట్లో ఒక 2-3 కంకలు తీసుకొని ఈజీగా ప్రెషర్ కుక్కర్ లో వేసి 3-4 విజిల్స్ వస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, గంటలు ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఇదంతా ఉడకబెట్టాలి. ఈ వంట పని అంతా యూనిట్ లో అమ్మాయిలు చూసుకున్నారు. ఇలా బాయిల్ చేసుకున్న వాటిని కొన్నిటిని డైరెక్ట్ గా అమ్మారు, ఇంకొన్నిటిని చాట్ లాగా ప్రిపేర్ చేశారు. ఇలా బయట నుంచి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకున్నారు. ఆ బాటిల్లో ఉన్నది వాటర్ కాదు, ఆయిల్. ఇలా ఉడకబెట్టిన వాటిల్లో ఉప్పు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మరసం పిండుకొని స్వీట్ కార్న్ చాట్ ప్రిపేర్ చేశారు. కొన్ని స్వీట్ కార్న్స్ ని ఉడకబెట్టకుండా ఇలా పచ్చివే ఒలుచుకొని ఇండక్షన్ స్టవ్ మీద ఆయిల్లో వేయించుకొని స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ని ప్రిపేర్ చేశారు. అలాగే పొద్దున్నే లేచి కార్న్ బైట్స్ ప్రిపేర్ చేశారు. వీటన్నిటిని చిన్న కప్స్ లో పెట్టి కప్ 20 రూపీస్ లాగా స్టాల్ లో పెట్టి సేల్స్ చేశారు. ఇలానే ఇంకా స్వీట్ కార్న్స్ తో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తుంటారు. సో మొత్తానికి ఇది స్వీట్ కార్న్ హార్వెస్టింగ్ కహాని. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక కహానితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.